ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తానంటే నేను చెప్తాను. అట్లీస్ట్ విజిట్ చేసి మీకు చూపించినట్టుగా ఉంటుంది, నాకు చూసినట్టుగా ఉంటుంది అనేసి నిన్న నైట్ రైడ్ చేసిన. ఈ రోజు అయితే చాలా లాంగ్ అంటే చాలా లాంగ్ కొట్టుపోతున్నా. ఇంకా ఫుడ్దే కొంచెం ప్రాబ్లము. సో బ్రేక్ అయితే తీసుకొని ఇప్పుడే స్టార్ట్ అవబోతున్నాను. ఫుల్ స్వెట్టే అనమాట. సో యాక్చువల్లీ హైదరాబాద్లో ఫ్యూల్ రేట్ చాలా ఉంది. ఈ డ్రై ఫ్రూట్స్ తినుకుంటా వాటర్ తాగుతా వస్తా ఉన్నాను. హాఫ్ అన్ అవర్ లేట్ చేసినా మళ్ళీ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోతుంది అనమాట. నార్త్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం ఫర్ ది ఫస్ట్ టైం. ఇక్కడ ఇంకొక గ్రూప్ అయితే లదాఖ్ పోతుంది. ఇంకా నార్త్ సైడ్ అంతా టేస్ట్ అంతా ఎక్స్పెక్ట్ చేస్తే మళ్ళీ ఇంకోసారి స్టాప్ చేసిన. ఇక్కడ చూడండి గైస్ ఎంత బాగుందో రోడ్డు. సేఫ్టీ కూడా ఉంటుంది, నాకు నా పని కూడా అవుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరు అందరూ బాగుంటారు అనుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ గైస్. సో ఇప్పుడే పీజీ నుంచి అయితే బయలుదేరిన, ఫుల్ లగేజ్ అంతా కట్టుకున్నా. సో ఈరోజు అయితే కొద్ది లాంగే వెళ్ళబోతున్నాము. సో చూపిస్తాను. సరే రా బాయ్. ఓకే. బెంగళూరు టు లే లదాఖ్ సోలో రైడ్లో ఈరోజు డే 3 అనమాట. డే 2 వచ్చేసి మనం 652 కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాము. ఈరోజు డే 3 ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేస్తామనేది చూద్దాము. ప్రజెంట్ టైం వచ్చేసి 6:50 అవుతుంది అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే ఎన్ని కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తానంటే నేను చెప్తాను. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకు అంటే హైదరాబాద్కి వచ్చిన నేను ఫస్ట్ టైం వచ్చిండేది. సో దానివల్లే అనమాట. చూసుకొని వెళ్ళిపోదాం, అట్లీస్ట్ విజిట్ చేసి మీకు చూపించినట్టుగా ఉంటుంది, నాకు చూసినట్టుగా ఉంటుంది అనేసి నిన్న నైట్ రైడ్ చేసిన. కానీ నిన్న నైట్ రైడ్ అయితే వేరే లెవెల్కి ఉంది. ఏమి జనాలు తెలుసా గైస్, ఏమి జనాలు, ఏమి లైట్స్. హైదరాబాద్ వేరే లెవెల్కి ఉంది. చూడండి ఎట్లుందో. సో మార్నింగ్ ఫుల్ సన్ రైజ్తో మన బండిలో ఇట్లా పోతూ ఉంటే ఇది కదా కావాల్సింది. సో ఈరోజు డెస్టినేషను ఆల్మోస్ట్ 500 కిలోమీటర్స్ అనమాట. ఈరోజు అయితే చాలా లాంగ్ అంటే చాలా లాంగ్ కొట్టుపోతున్నా. సో నేను అనుకున్న ప్లేస్ ఈరోజు రీచ్ అయిపోవాలా. ఎందుకంటే నార్త్ సైడ్ సేఫ్ లేదు అంటున్నారు ఒక్కొక్కరు. సో నేను ఈరోజు పాసిబుల్స్ ఉంటే టెంట్ వేసుకుంటా, లేదంటే ఆల్మోస్ట్ ఇంకా రూమే. సో చూద్దాము, 50-50లో ఉన్నాను, ఏమవుతుందో తెలియదు. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో ఇప్పుడే జస్ట్ మార్నింగ్ 5 o'clock లేచి ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంకా స్టార్ట్ అయినాను అనమాట. 5 o'clock లేచి స్టార్ట్ అయిపోయే లోపలనే నాకు ఆల్మోస్ట్ 6:30 అయిపోయింది. సో ఇంకా వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా బయలుదేరడమే. సో చూద్దాం ఎలా ఉంటుంది అనేసి. కానీ నేనైతే హైదరాబాద్ని అయితే సూపర్గా ఎంజాయ్ చేసిన. సో నాకు తెలిసి ఇక్కడికి ఇంకా సౌత్ ఎండ్ అయిపోతుంది, ఇంకా నార్తే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇంకా ఫుడ్దే కొంచెం ప్రాబ్లము, ఎట్లుంటుందో ఏందో. సో బ్రేక్ అయితే తీసుకొని ఇప్పుడే స్టార్ట్ అవబోతున్నాను. సో ఫస్ట్ ఫ్యూల్ పట్టించుకోవాలి, 2 పాయింట్లే ఉంది. ఎండ భయంకరంగా కొడుతుంది గైస్. ఆయన హైదరాబాద్ దాటి ఒక 100 కిలోమీటర్స్ ముందర వచ్చిండాను. ఏముంది తెలుసా ఎండ ఇక్కడ సామి. ఇప్పుడు జాకెట్ వేరే వేసుకున్నాను కదా, ఫుల్ స్వెట్ అంటే నీళ్ళు కరినట్టుగా కడుతుంది లోపల. సో మనకి మూవింగ్లో ఉంటే మనకేం స్వెట్ కాదనమాట ఈ జాకెట్లో, కానీ రైడింగ్ జాకెట్స్లో. సో ఒకే చోట్ల నిల్చుకున్నామంటే ఫుల్ స్వెట్టే అనమాట. సో యాక్చువల్లీ హైదరాబాద్లో ఫ్యూల్ రేట్ చాలా ఉంది, 112 రూపీస్ అనమాట. నాకు తెలిసి బెంగళూరులో 106 104 అనుకుంటా, దానిపైన ఉండదు. సో ఇప్పుడు ఫుల్ ట్యాంక్ పట్టిద్దాము. ఇక్కడ చెక్ చేసి చూద్దాం ఫ్యూల్ ట్యాంక్ ఎంత ఉందో. స్టాక్ లేదనుకుంటా గైస్. ఇప్పుడే ఫ్యూల్ పట్టుకొని హైవేకి అయితే ఎక్కిన. సో మనకి హైదరాబాద్లో వచ్చేసి 112 రూపాయలు ఉంది ఫ్యూల్ రేటు లీటరు. ఇక్కడ వచ్చేసి నిజామాబాద్లో 111 రూపాయలు. అక్కడికి ఇక్కడికి 1 రూపీ డిఫరెన్సు. ఫ్యూల్ రేట్ అయితే ఎక్కతానే ఉంది కానీ తగ్గతానే లే. ఇంకా నేను పోయే టైంలోనే ఇంత రేటు ఉండాలా. నాకు తెలిసి బెంగళూరులో 104 106 అనుకుంటా నేను పట్టినప్పుడు, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులే. సో మీకు ఎవరికైనా తెలిసింటే కమెంట్ చేయండి. నేను మర్చిపోయినాను ఫ్యూల్ రేట్ ఆడ బెంగళూరులో ఎంత ఉంది అనేసి ఈ 2 రోజులకే. సో ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. ఇంకా టిఫిన్ ఎక్కడా చేయలేదు. ఈ డ్రై ఫ్రూట్స్ తినుకుంటా వాటర్ తాగుతా వస్తా ఉన్నాను. సో ముందర ఎక్కడైనా ఆపేసి టిఫిన్ చేసేసుకోవాలా, లేదంటే ఒకేసారి లంచ్ చేస్తా. ఏమీ ఆకలి కాలే ఎంతగా. సో ఈ ఎండలో తోలాలంటే శనిగిపోతూ ఉంది, లోపల ఫుల్ స్వెట్ కారుతుంది అనమాట. ఆడ ఇంచో వెయిట్ చేసినా కదా దానివల్ల అనమాట. సో ఇంకా 6 hours నేను రైడ్ చేయాలా. ఓన్లీ రైడింగే 6 hours ఉందన్నమాట నాది ఇంకా. సో చూద్దాం ఎంతసేపు పోయి నేను అనుకునే లొకేషన్కి అయితే రీచ్ అవుతాను అనేసి. హాఫ్ అన్ అవర్ లేట్ చేసినా మళ్ళీ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోతుంది అనమాట. సో దానికనేసి చూస్తా ఎట్లా ప్లాన్ అవుతుంది. లాస్ట్ తోలేదంటే 6:30 6-7 లోపల అయితే నేను స్టాప్ చేస్తా. సో ఎక్కువ స్ట్రెయిన్ అయి దోలితే మొత్తం బాడీ పెయిన్స్ అనేది మొత్తం భయంకరంగా వచ్చేస్తుంది. హైదరాబాద్ అయితే ఎండ్ అవుతుంది అనమాట. సో ఇంకా నార్త్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం ఫర్ ది ఫస్ట్ టైం గైస్.
కూడా. సో ఇక్కడ ఇంకొక గ్రూప్ అయితే లదాఖ్ పోతుంది. ఇంకా మనం బయలుదేరదాం. ఇప్పుడు మనం నిజామాబాద్ దాటుకొని అయితే వెళ్తున్నాం అనమాట. నాగ్పూర్ రోడ్లో ఉన్నాము. సో చూద్దాం ఇప్పుడు ఈరోజు ఎక్కడికి వెళ్ళి రీచ్ అవుతాము అనేసి. ఫుల్ టయర్డ్గా ఉంది. ఫస్ట్ లంచ్ అయితే చేసేవాళ్ళ, ఫుల్ తలంతా తిరుగుతూ ఉంది, బాడీ పెయిన్స్ అంతా వస్తుంది లంచ్ చేయకపోతూ ఉంటే. అదే 2 times ఫుడ్ అయితే స్కిప్ చేసినాం కదా, దానికైతే ఫుల్ బాడీ పెయిన్స్ అంతా వస్తుంది ఆల్రెడీ నాకు ఇప్పుడే. సో వెళ్ళి లంచ్ చేసుకొని 1 hour బ్రేక్ తీసుకొని దాని తర్వాత అయితే రైడ్ స్టార్ట్ చేస్తా. సో ఆ లోపల బండి కూడా కొద్దిగా కూల్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫుల్ ఎట్లుందో, ఫుల్ ఘాట్ సెక్షన్, ఫుల్ ఫారెస్ట్ అనమాట. సో ఇప్పుడే లంచ్ చేసుకొని ఇంకా బయలుదేరిన. ఒక బటర్ నాన్ వచ్చేసి 300 రూపీస్ అనమాట. సో పన్నీర్తో పాటు తీసుకున్నా. టేస్టే లేదు గైస్, నా ఫ్యూచర్ కనబడిచ్చిపోతుంది. ఇంకా నార్త్ సైడ్ అంతా టేస్ట్ అంతా ఎక్స్పెక్ట్ చేస్తే అంతే, అయిపోయా నా పని. మరీ ఎక్కువ ఎండ ఉందనేసి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి స్టాప్ చేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. ఇప్పుడు కొద్ది ఎండ తక్కువ అయిందనమాట. సో ఇంక ఇక్కడ నుంచి బయలుదేరడమే. ఇంకొక 170 kilometers ఉంది అనమాట నాగ్పూర్కి. సో ఈరోజు స్టే వచ్చేసి నాగ్పూర్లోనే. ఇక్కడ చూడండి గైస్ ఎంత బాగుందో రోడ్డు, చూడండి గైస్ ఎంత బాగుందో ఈ హైవే. కానీ ఎండలు మట్టు సరిగ్గా చంపుతుంది. యాక్చువల్లీ గ్లౌజ్ వేసుకుంటే బాగుంది నేను, కానీ గ్లౌజ్ వేసుకొనేసి ఈ గోప్రోని ఆఫ్ చేసి ఆన్ చేసే అంత కష్టమైపోతుంది. సారీ గోప్రో అంటాను, ఈ DJI Action 5 Proని. సో దానివల్ల అయితే నేను గ్లౌజ్ వేసుకోలే. కానీ హీట్ ఎట్టు కొడుతుందో తెలుసా చెయ్యికి. ఇప్పుడుగా నూనె రాసుకున్నా ఇంకా కూడా హీట్ అయితే అట్టే కొడుతుంది. కానీ రోడ్ చూడండి గైస్ ఎట్లుందో, ఒక పొల్లు అంటించి పెడితే చాలు మొత్తమే అంటుకునేలాగా ఉంది ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి మనం మహారాష్ట్రలో ఉన్నామన్నమాట. మహారాష్ట్రలో ఆడికి పోతున్నామంటే నాగ్పూర్కి. సో నాగ్పూర్లో ఈరోజు స్టే అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇంకొక 60 kilometers ఉంది, ఇంకొక 1 hour. సో త్వరగా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి ఒక కొద్దిసేపు రెస్ట్ తీసుకొని దాని తర్వాత ఎడిటింగ్ కూర్చునే వాళ్ళ. సో కూర్చొని ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేయకపోతే ఇంకా లేట్ అయిపోతుంది. హైదరాబాద్లో మార్నింగ్ 6:50కి వదిలిన. టోటల్గా నాకు నాగ్పూర్కి వచ్చేసి 506 kilometers అయింది. ఇంకా 13 kilometers ఉందన్నమాట. సో ఆల్మోస్ట్ నాకు 7 hours పట్టిందనమాట. ఫస్ట్ టైం నేను ఇంత 500 kilometers ప్లస్ తోలిండేది. అండ్ అలాగే 7 hours జర్నీ చేసిన. ఎండ భయంకరంగా ఉండే, తోలేదని కూడా అవుతుండే తెలుసా, అంత హీట్ ఉండే. సో అదే ఎట్టపోయిందని కూడా తెలియకుండా వచ్చేసినాను. సో ఇంకా వెళ్ళి రూమ్ ఎత్తుక్కొని ఫ్రెష్ అప్ అయ్యేసి ఇంక ఎడిటింగ్లో కూర్చోవాలా. సో ఫస్ట్ రూమ్ ఎత్తుకుదాం వెళ్ళేసి. గైస్ నేను ఎందుకు టెంట్ వేసుకోలేదు అంటే, నా ప్రీవియస్ వ్లాగ్లో చెప్పినాను కదా 40,000 వరకు దొంగతనం అయిందనేసి. అండ్ అలాగే నాది గ్యాడ్జెట్స్ అయితే ఉందన్నమాట. పోయిందంటే ₹1,00,000 పైన బొక్క పడుతుంది నాకు. సో అదొక రీజను. అండ్ అలాగే నాకు ఇప్పుడు ఎడిటింగ్ వర్క్ చాలా ఉందన్నమాట. సో ఇప్పుడు ఎడిటింగ్ చేసుకోవాలంటే 2 days వరకు అయితే వర్క్ ఉండదు. అండ్ ఛార్జింగ్ కూడా లేదు ల్యాప్టాప్లో కానీ గోప్రోలో కానీ అంతా. సో అంతా చేసుకొని ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసి షెడ్యూల్ చేసి పెట్టేద్దాం అనేసి రూమ్ తీసుకున్నా. సో ఒక సేఫ్టీ కూడా ఉంటుంది, నాకు నా పని కూడా అవుతుంది అనేసి రూమ్ తీసుకున్నా. ఐ హోప్ మీకు నా Day 3 వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటాను. సో సీ యూ గైస్, నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం. బాయ్.